రైస్ టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. దుబాయ్ పిచ్ ఏ విధంగా ఉండబోతోంది? న్యూజిలాండ్ గత మ్యాచ్లో చూస్తే టార్గెట్ని ఛేదించేటువంటి క్రమంలో విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. ఏ విధంగా ఉండబోతుందో దీక్షితులు గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. దీక్షితులు గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టాస్ గెలిచి అనూహ్యంగా న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సిచ్యువేషన్, సెకండ్ బ్యాటింగ్కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేటువంటి నానుడి దుబాయ్ పిచ్ మీద పర్టికులర్గా ఉంటుంది. సో ఏంటి ఆ వ్యూహం, ఎలా చూస్తుంది న్యూజిలాండ్? అంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్, లీగ్ మ్యాచ్ లో వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని ఓడిపోవడం అనేది మేబీ ఏమన్నా ఒక ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకుని ఇప్పుడు బ్యాటింగ్ తీసుకుని ఉండొచ్చు అండి. ఏదైనా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ప్రెషర్ కూడా ఉంటుంది ప్రతి టీం పైన. సో చేసింగ్ కంటే కూడా ఫస్ట్ మనం బోర్డు మీద ఒక టార్గెట్ అనేది సెట్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ ఆడే టీమ్ కి మేబీ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఆ చేసింగ్ అనేది అని ఒక ఫ్యాక్టర్ కింద కూడా మేబీ వాళ్ళు కన్సిడర్ చేసుకుని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఉండొచ్చు. పిచ్ పరంగా చూస్తే కనుక సెమీఫైనల్ కి దీనికి పెద్దగా ఏం తేడా లేదని రోహిత్ శర్మ ఇప్పుడే టాస్ ఓడిపోయిన తర్వాత చెప్పాడు. ఇప్పుడే పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మేము ఆల్రెడీ ఇక్కడ చేజ్ చేసాము, ఫస్ట్ బ్యాటింగ్ ఆడాము. సో టాస్ తో మాకు నిజంగా పెద్ద పని లేదు. కానీ 15 సార్లు టాస్ ఓడిపోయి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెట్టాలండి రోహిత్ శర్మ. నిజంగా 15 టాస్లు ఓడిపోవడం అనేది ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ మేబీ 30,000 or 40,000 కాయిన్ టాసెస్ వేస్తే అవుతుందంట. అలాంటిది రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం, మ్యాచ్ గెలవడం అనేది ఒక సెంటిమెంట్ కింద చూడొచ్చు అంటారు ఇప్పుడు ఫైనల్లో కూడా. తప్పకుండా అండి, అసలు సమస్య లేదు, గ్యారెంటీగా గెలిచేస్తాం ఇంకా. ఎస్, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే న్యూజిలాండ్ బేసిక్గా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అటాకింగ్ బ్యాటింగ్ ఒక 15 ఓవర్స్ పాటు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి సిచ్యువేషన్. రచిన్ రవీంద్ర ఆల్రెడీ ఫామ్లోనే ఉన్న సిచ్యువేషన్. ఓపెనర్స్ కూడా చాలా దూకుడుగా ఆడాలి అనేటువంటి ఒక వ్యూహంతో ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియాతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. వర్కౌట్ అవుతుందంటారు అది ఇండియన్ బౌలింగ్ మీద? వాళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ చేద్దామనేనండి. బట్ దాన్ని మనం కట్టడి చేసే దగ్గర కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. మంచి బౌలింగ్ యూనిట్ ఉంది మనకి, డెప్త్ ఉన్న స్పిన్నర్స్ ఉన్నారు. మంచి అంటే డెప్త్ అంటే 45th ఓవర్ 47th ఓవర్ కూడా స్పిన్ బౌలింగ్ తో మనం స్పిన్ బౌలింగ్ వేయించే అవకాశం ఉంది మనకున్న బౌలర్స్ వల్ల. సో ఏదైనా 250+ అనేది కొంచెం ట్రిక్కీ స్కోర్ అవుతుందండి. మనం ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద 260 చేజ్ చేసాము. బట్ స్టిల్ 250+ అనేది కొంచెం ట్రిక్కీ స్కోర్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏదైనా ఫస్ట్ బ్యాటింగ్ ఆడే న్యూజిలాండ్ కి ఖచ్చితంగా ఒక 5% ఎడ్జ్ ఇస్తున్నాను నేను. 55% వాళ్ళకి ఛాన్స్ ఉంది అన్నట్టు వాళ్ళకి. అండ్ రచిన్ రవీంద్ర రూపంలో విలియమ్సన్ అండ్ కింద లోయర్ ఆర్డర్ వచ్చేసరికి డారిల్ మిచెల్ అండ్ మిచెల్ శాంట్నర్, వీళ్ళ నలుగురు చాలా కీ ప్లేయర్స్ అవుతారు న్యూజిలాండ్ కి. అండ్ వాళ్ళ ఫీల్డింగ్ గురించి అసలు మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ 15 to 20 రన్స్ వాళ్ళు సేవ్ చేసేస్తారు అండ్ మంచి క్యాచెస్ పడతారు. అసలు ఎంటైర్ టోర్నమెంట్ లో చూస్తే all 3 డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా ఉండే టీమ్ న్యూజిలాండ్. సో వీళ్ళని ఎదుర్కోవడం అనేది మనకు అంత ఈజీగా అయితే ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం మన బౌలర్స్ కూడా ఆచితూచి చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సిరీస్ మొత్తం. సో హోప్ఫుల్లీ వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ చేసి వాళ్ళని 240 లోపు లేదు 230 లోపు లేదు మన అదృష్టం మాట ఇంకా అంతకంటే తక్కువ లోపే ఆల్అౌట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎస్, కుల్దీప్ యాదవ్ ప్లేస్లో మరో ఆల్రౌండర్ సుందర్ని తీసుకుంటారనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తోంది. కుల్దీప్ పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు, ఎక్కడో తన మిడిల్ ఓవర్స్లో మాత్రమే వికెట్స్ తీసుకున్నాడు, బట్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. బట్ అదే ప్లేస్లో స్పిన్నర్ కమ్ ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది అనేది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనగా ఉంటుంది. అది ఇంప్లిమెంట్ అవుతుంది అది? నేను యాక్చువల్లీ ఆ చేంజ్ వస్తుందని నేను అనుకున్నానండి ఒక 20-30% వరకు. దానికి కారణం సెమీఫైనల్లో కుల్దీప్ యాదవ్ విఫలం అవడమే దానికి కారణం. బట్ ఆల్రెడీ టాస్ అయిపోయింది. ఇప్పుడు మన టీం కూడా వీఆర్ అన్చేంజ్డ్. రోహిత్ శర్మ ఆల్రెడీ డిక్లేర్ చేస్తాడు. సో కుల్దీప్ యాదవ్ ఈస్ గోయింగ్ టు ప్లే. సో ఇప్పుడు మిడిల్ ఓవర్స్ లో కుల్దీప్ యాదవ్ ఉండే ఎక్స్పీరియన్స్ ని మనం దృష్టిలో పెట్టుకుని ఎలా కట్టడి చేయగలుగుతాడు. ఎందుకంటే లెగ్ స్పిన్ వేస్తాడు కాబట్టి. వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్న టీం అండి న్యూజిలాండ్. ఇప్పుడు మిచెల్ శాంట్నర్ కావచ్చు, టామ్ లేథమ్ కావచ్చు, రచిన్ రవీంద్ర కావచ్చు, వీళ్ళంతా మంచి ఫామ్ లో ఉన్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్. సో కుల్దీప్ యాదవ్ వేసే లెగ్ స్పిన్ వాళ్ళకి బాల్ ని అవుట్ సైడ్ తీసుకెళ్తుంది కాబట్టి ఒక మంచి వెపన్ కింద వాడచ్చు అనేది నా ఫీలింగ్. సో ఎర్లీగానే వస్తాడు, సమ్వేర్ అరౌండ్ 10th ఓవర్కే మనం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయడం చూడొచ్చు. వాళ్ళు పిచ్ లో కొన్ని చేంజెస్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దీక్షిత్ గారు. ఇస్ ఇట్ పాసిబుల్ అవుతుందంటారా అది? అది ఇప్పుడు టాస్ తర్వాత రోహిత్ శర్మ చెప్పింది ఇప్పుడే జస్ట్ చూసానండి. రోహిత్ శర్మ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాడు, పిచ్ లో ఎలాంటి చేంజ్ లేదు. సెమీఫైనల్ లో ఎలాంటి పిచ్ అయితే ఉందో సేమ్ అదే పిచ్ వచ్చింది. కాకపోతే సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆడి 265 కొట్టగలిగారు. వాళ్ళకి
ట్రావిస్ హెడ్ ఇచ్చిన మంచి ఓపెనింగ్ కూడా దానికి కొంచెం తోడ్పడింది. బట్ అదే పేస్ తో ఆడగలిగే బ్యాట్స్మెన్ న్యూజిలాండ్ కు ఉన్నారా అంటే అది లోయర్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ రూపంలో ఉన్నాడు. సో ఓపెనింగ్ వచ్చే రచిన్ రవీంద్ర గానీ విలియం గానీ మంచి సక్సెస్ఫుల్ స్ట్రైక్ రొటేటర్స్ అండ్ మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్. సో వాళ్ళని కంట్రోల్ చేసి ఒకవేళ మనం లెట్స్ 10 overs కి న్యూజిలాండ్ 60 for 2 ఆర్ 15 overs కి 85 for 2 అనే పొజిషన్ లో ఉంటే కనుక 230 to 240 స్కోర్ ని అట్లీస్ట్ మనం టార్గెటింగ్ ముందు పెట్టుకుని 240 చేజింగ్ కి మనం అంటే వీఆర్ లుకింగ్ ఎట్ చేజింగ్ సమ్వేర్ అరౌండ్ 240 అనేది నా ఫీలింగ్. ఎస్, రవీంద్ర జడేజా, కమింగ్ టు రవీంద్ర జడేజా, బౌలింగ్లో రన్స్ కవర్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాడు తప్ప సో వికెట్లు తీయలేకపోతున్నాడు. అండ్ బ్యాటింగ్లో కూడా దుబాయ్ పిచ్కి అంతగా అలవాటు పడినటువంటి సిచ్యువేషన్ లేదు అని రవీంద్ర జడేజా మీద విమర్శ. ఇప్పటికైనా రాణిస్తాడంటారా? రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆడాల్సిన అవసరం రాకూడదు అనేది నా గట్టి ఫీలింగ్ అండి. ఓకే, 4-5 వికెట్స్ దాటి వెళ్ళకూడదు, ఎందుకంటే అంత టైట్ చేసుకోకూడదు. ఒకవేళ అంత ఆ టైట్ అయితే కనుక రవీంద్ర జడేజాకి మల్టిపుల్ మ్యాచెస్ అండ్ ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ రవీంద్ర జడేజా వాళ్ళు మనం గెలిచామా ఓడిపోయామనే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలోకి తీసుకుని మేబీ హీల్ బి సమ్ వాట్ హెల్ప్ఫుల్ అనేది నా ఫీలింగ్. బట్ రవీంద్ర జడేజా వరకు బ్యాటింగ్ రాకూడదు అనేది నా ఫీలింగ్ అండి. ఫస్ట్ వచ్చే టాప్ 4 బ్యాట్స్మెన్స్ లోనే మనం స్కోర్ ని ఫినిష్ చేసేసేలా ఉండాలి. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. జస్ట్ రన్స్ ని కట్టడి చేయడంలో తప్ప అంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తికి 5 wicket haul వచ్చినట్టు, లేదు మొహమ్మద్ షమికి ఫస్ట్ బంగ్లాదేశ్ మీద 5 wicket haul వచ్చినట్టు రవీంద్ర జడేజాకి అలా చెప్పుకోదగ్గ ఫిగర్స్ ఏం లేవు. బట్ కన్సిస్టెంట్ గా 35 to 40 రన్స్ అంటే ఎకానమీ చూస్తే 3.5 to 4 మధ్యలో ఉండే బౌలర్ కింద రవీంద్ర జడేజాని మనం వాడుతున్నాం. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక రవీంద్ర జడేజా బౌలింగ్ వల్ల, రవీంద్ర జడేజా పెట్టే బౌలింగ్ లో ప్రెషర్ వల్ల మిగతా బౌలర్స్ కి వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ ఫీల్డింగ్ గురించి చెప్పుకోకర్లేదు, వాళ్ళు ఎలా అయితే గ్లెన్ ఫిలిప్స్ గురించి చెప్తారో మనకి రవీంద్ర జడేజా కూడా సేమ్ అలాంటి గన్ ఫీల్డరే, ఎలాంటి డిఫరెన్స్ లేదు. అండ్ రవీంద్ర జడేజా విల్ బి అ కీ ఫ్యాక్టర్ అని నా ఫీలింగ్ అండి ఫైనల్ కి. బౌలింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ పరంగా నేను అసలు మాట్లాడలేదు రవీంద్ర జడేజాని, బట్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ పరంగా మాత్రం హిల్ బి అ వెరీ కీ ఫ్యాక్టర్, ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ అండి వాళ్ళు మనకి. అంటే 100+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఇండియా తరపున చూస్తున్నటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే డిపెండ్స్ అపాన్ పిచ్చా, లేకపోతే అంత స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేవా, లేకపోతే తొందరపడుతున్నారా, లేకపోతే ఒక వ్యూహం అనేది లేదా, ఫామ్లో లేరా, రకరకాలైన ఈక్వేషన్స్ ఎలా చూడాలంటారు? అన్ని ప్లేలోకి రావచ్చండి. అంటే ఫామ్ పరంగా చూస్తే శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఒక సెంచరీ కొట్టాడు, రోహిత్ శర్మ మంచి స్టార్ట్స్ ఇచ్చాడు, బట్ 100+ పార్ట్నర్షిప్ అనేది ఇప్పటివరకు మన సిరీస్ లో చూడలేదు. దానికి కారణం అవతల టీం పటిష్టమైన బౌలింగ్, దుబాయ్ యొక్క పిచ్చా, లేదు మన బ్యాటింగ్ కన్సిస్టెన్సీయా అనేది 3 క్వశ్చన్స్ అండి. మూడు ప్లేలోకి వస్తాయి. బట్ ఫైనల్లో ఒకవేళ 100 పార్ట్నర్షిప్ అనేది జరిగితే 45 hours లోపే మనం హ్యాపీగా ఏ టార్గెట్ నైనా చేసేసేయగలం. బట్ ఫైనల్స్ కి వచ్చేసరికి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దట్ టు వీఆర్ చేసింగ్ ఇవాళ. సో 240-250 టార్గెట్ ని చేజ్ చేసేటప్పుడు 100+ పార్ట్నర్షిప్ ఒకవేళ మనం పెట్టగలిగితే 3-4 వికెట్స్ పడేలోపే టార్గెట్ ని చేజ్ చేసేసే అవకాశం ఉంటుంది. నౌ రోహిత్ శర్మ హ్యాస్ దట్ కెపాసిటీ. రోహిత్ శర్మ అనేవాడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, చాలా ఫాస్ట్ పేస్డ్ ఇన్నింగ్స్ ఆడగలడు. అండ్ అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్ కూడా మంచి స్ట్రైక్ రొటేటర్ అండ్ సిచ్యువేషన్ అనలైజ్ చేసి హిట్టింగ్కి వెళ్ళే బ్యాట్స్మెన్ అనమాట. సో వీళ్ళిద్దరూ కనుక స్టార్టింగ్ లో రాణించి 100 పార్ట్నర్షిప్ కాకపోయినా 10 overs వచ్చేసరికి మనం ఒకవేళ 65 to 80 రన్స్ మధ్యలో, 10 overs అంటే కొంచెం మేబీ ఎక్కువ అనిపించవచ్చు, 15 overs వచ్చేసరికి 65 to 80 మధ్యలో ఉండి మనం ఏదో ఒక వికెట్ కోల్పోతే కనుక మంచి పటిష్టమైన పరిస్థితిలో మనం ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నానండి. ఎస్, అంటే మీరు ఇందాక కూడా అన్నారు, మీరు 45 ఇండియా 55% న్యూజిలాండ్ అనే ఛాన్సెస్. గణాంకాలు చూస్తే ఇప్పటి వరకు కూడా ఒక సింగిల్ లాస్ కూడా లేకుండా ఇండియా ఫైనల్ వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే దెబ్బతిన్న టీం ఇంకా కసిగా పైకి వస్తుందంటారా? అలా చూడొచ్చా? నేను యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ జింక్స్ అండి, బట్ మనం 2023 ఓడే వరల్డ్ కప్ చూస్తే మనంత స్ట్రాంగెస్ట్ టీం అనేది అసలు మనకి దరిదాపుల్లో కూడా ఏ టీం లేదండి. అది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఏ టీం కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ లో మనం చాలా సక్సెస్ఫుల్ గా అండ్ 1-sided విక్టరీస్ కొట్టాం పెద్ద టీమ్స్ మీద కూడా. మన సౌత్ ఆఫ్రికా ఒక్కరితోనే ఆడలేదు, బట్ మిగతా అన్ని పెద్ద టీమ్స్ మీద 1-sided విక్టరీస్ కొట్టి ఫైనల్ కి వచ్చాం. ఫైనల్ ఏం జరిగిందో అందరూ చూసారు. సో అండ్ న్యూజిలాండ్ తో వచ్చేసరికి కూడా మనకి 2019 ఓడిఐ వరల్డ్ కప్ సెమీఫైనల్లో మనం ఎలా ఓడిపోయాము, 2000 లో జరిగిన ఐసీసీ నాకౌట్ ఫైనల్స్ లో క్రిస్ గెయిన్స్ కెప్టెన్సీలో అమేజింగ్ విక్టరీ వాళ్ళది, అది కూడా 1-sided విక్టరీ వాళ్ళకి, మనం అసలు దగ్గరికి కూడా రాలేకపోయాం. సో అలాంటి 2 ప్లస్ రీసెంట్ గా జరిగిన 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఇలా ఐసీసీ మేజర్ ఈవెంట్స్ అన్నిటిల్లో న్యూజిలాండ్ కి మన మీద చాలా పెద్ద ఎడ్జ్ అండ్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇదొక రికార్డ్ అయితే 2000 తర్వాత
మన వాళ్ళు 13 ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ వరకు వచ్చి కేవలం మనం 3 గెలవగలిగాం. సో 10 ఓడిపోయిన రికార్డు కూడా మనకే ఉంది. సో అందరూ సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడేటప్పుడు, న్యూజిలాండ్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఏం ట్రోఫీస్ లేవు, ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోతారని మాట్లాడతారే తప్ప 13 ఫైనల్స్ కి వెళ్ళిన మనం కేవలం 3 గెలిచామనే మాట మనం మాట్లాడడం. ఎందుకంటే ఫైనల్స్ వరకు మనం గ్యారంటీగా వచ్చేసాం, చాలా బాగా ఆడేసి వచ్చేసాం. ఫైనల్లో ఏదో అవుతుంది. అదేమవుతుంది అంటే అందరూ ఏదో ఒకటిని బ్లేమ్ చేయడం, కోహ్లీ సరిగ్గా ఆడలేకపోయాడు, లేదు బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయాము. 2003 వరల్డ్ కప్ ఫైనల్ అయితే టాస్ గెలిచి గంగూలీ బౌలింగ్ తీసుకోవడం వల్ల ఓడిపోయామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాగ ప్రతి దాని గురించి మనం విమర్శ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా మనం క్యాచ్ చేయట్లేదు. సో ఇవాళ కూడా 55% వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే న్యూజిలాండ్ అనే టీమ్ చాలా ప్రెషర్ ఫ్రీ క్రికెట్ ఆడతారు. వాళ్ళకి ఎవరికి కూడా అమ్మో నేను ఈ మ్యాచ్ సరిగ్గా ఆడకపోతే నన్ను టీం నుంచి తీసేస్తారు, లేదు నేను ఫైనల్స్కి వచ్చాను, ఫైనల్స్ గెలవకపోతే మా ఇంటికి వెళ్ళిన తర్వాత నా దిష్టి బొమ్మలు తగలబెడతారు, ఇట్లాంటి ప్రెషర్స్ ఏం ఉండవండి. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ని కూడా ఫైనల్ కి తీసుకెళ్లగల సత్తా న్యూజిలాండ్ అనే కంట్రీకి ఉంది. అది మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ ఫైనల్ కి వచ్చి సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ వరకు రావడం, అది కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అండి. మిచెల్ శాంట్నర్ అనేది ఫస్ట్ ఐసీసీ ఈవెంట్ మిచెల్ శాంట్నర్ కి. సో ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీతో ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో స్ట్రెంగ్త్ పెంచుకొని బెంచ్ స్ట్రెంగ్త్ కూడా బీభత్సం అండి న్యూజిలాండ్ చూస్తే కనుక. ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్ లో ప్లేయర్ లేకపోయినా, ఇందాక చెప్పినట్టు మ్యాట్ హెన్రీ లేకపోవడం అనేది మనకు ఒక ప్లస్. మ్యాట్ హెన్రీ టీమ్ లో లేడు, ఇంజరీ వల్ల రూల్ అవుట్ అయిపోయాడు. మన మీద లాస్ట్ టైం లీగ్ మ్యాచ్ లో 5 వికెట్ హాల్ ఉంది. అండ్ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో మంచి స్టార్ట్ ఇచ్చి విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని, కేఎల్ రాహుల్ ని అవుట్ చేసింది కూడా మ్యాట్ హెన్రీయే. అందుకే మనం ఆ మ్యాచ్ కూడా ఓడిపోయాం. సో ఇప్పుడు ఆ హెన్రీ లేకపోవడం అనేది మనకి మెంటల్ గా ఒక మంచి ప్లస్ అవుతుంది. అంటే ఆ ప్రెషర్ మనం తీసుకోం, అమ్మో మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో మనం అవుట్ అవుతున్నాం కాబట్టి కొంచెం చూసి ఆడాలి, ఇట్లాంటి ప్రెషర్ బ్యాట్స్మెన్ మీద ఉండకపోవచ్చు. బట్ రీప్లేస్మెంట్ కింద వచ్చిన నేథన్ స్మిత్ కూడా ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్. సో లోయర్ ఆర్డర్ లో వచ్చి 6లు కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి వేరియేషన్స్, దట్టు ఇలాంటి స్లో ప్యాచ్ వికెట్స్ మీద మంచి వేరియేషన్స్ తో బౌలింగ్ చేయగల కెపాసిటీ ఉన్నవాడు కూడా నేథన్ స్మిత్. సో వీళ్ళ ముగ్గురిని మనం ఎలా ఫేస్ చేస్తాము అండ్ టార్గెట్ అండి, ఎవరు ఎంత మాట్లాడినా సరే, ఎంత చేజ్ మాస్టర్ మనకున్నా సరే, టార్గెట్ అనేది 240-250 దాటింది అంటే దుబాయ్ పిచ్ మీద అది చాలా ట్రికీ అవుతుంది. ఎంత లేదు మేము చేజ్ చేసేసాము, సెమీఫైనల్ 270 కొట్టాము ఆస్ట్రేలియా మీద అని చెప్పినా కూడా ఫైనల్స్ కి వచ్చేసరికి మ్యాచ్ కి రోజుకే తేడా వచ్చేస్తుందండి. సో ఎంత తక్కువ టార్గెట్ ఉంటే అంత హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఒకవేళ 250 దాటింది అంటే కనుక ఖచ్చితంగా మనం ఇప్పుడు షో స్టార్టింగ్ లో చూసాం, ఫ్యాన్స్ అందరూ ఎంత ప్రార్థనలు చేశారు, ఎలా కొబ్బరికాయలు కొట్టారు అనేది. సో అవన్నీ ఖచ్చితంగా వర్కౌట్ అయి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్ ఫోబియా అనేది ఒకటి ఉంది అని అన్నారు. సక్సెస్ఫుల్ జర్నీ ఫైనల్కి వచ్చేటప్పటికి వెంటనే డీలా పడిపోవటం, వెంటనే డ్రాప్ అయిపోవటం, ఏంటి ఆ సిచ్యువేషన్? ఇది కూడా అలానే కంటిన్యూ అవుతుందా అనేటువంటి కొన్ని అనుమానాలు. యాజ్ యువర్ ప్రిడిక్షన్? మోస్ట్ రీసెంట్ వరకు చూసినట్టయితే నాకు అదే అనిపించింది అండి. యాక్చువల్లీ ఫైనల్ వరకు చాలా బ్రహ్మాండంగా ఆడి ఫైనల్కి వచ్చేసరికి మేబీ టోర్నమెంట్ లో ఎక్కువ మ్యాచెస్ ఆడేసేయడం వల్ల, లేదు ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రెజర్ తీసుకోలేకపోతున్నారు ఏమో నాకు ఫీలింగ్ ఉండేదండి. యాజ్ యూజువల్ ప్లానింగ్ కొత్త ప్లానింగ్ లేకపోవడం కూడా ఒక మైనస్ అంటారు ఫైనల్ ఫోబియా. సో అది కూడా అంటారు, కొత్త ప్లానింగ్ లేకపోతే. మొన్న 23 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది అండి. బట్ రీసెంట్ గా మన T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలవడం మాత్రం కొసమెరుపు. 30 balls లో 30 runs, 6 వికెట్స్ ఉన్నాయి. సెటిల్డ్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు, కింద ఇంకా డేవిడ్ మిల్లర్ రావాలి. అంత సక్సెస్ఫుల్ బ్యాటింగ్ లైనప్ మీద వీఆర్ ఏబుల్ టు డిఫెండ్ 30 balls 30 runs. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి అది వరల్డ్ కప్ ఫైనల్లో దట్టు? సో అది జరిగింది కాబట్టి మేబీ అక్కడి నుంచి మనకి మెంటాలిటీస్ మారాయి, ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం అనేది మనకి తెలిసింది, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎంత కూల్ అండ్ కామ్ గా ఉంటే వర్క్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రోహిత్ శర్మ ఇస్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఎంటైర్ వరల్డ్ లో ఆల్ 4 మేజర్ టోర్నమెంట్స్ ని తన టీం ని ఫైనల్ కి తీసుకెళ్లిన ఘనత ఉన్న రోహిత్ శర్మ కూడా మన సైడ్ ఉండడం అనేది, అంటే కెప్టెన్ కూల్ అంటే అందరూ ధోని గురించి మాట్లాడతారు, బట్ ధోని 2019 తర్వాత మనకి ఆడిన దాఖలాలు లేవు. సో లాస్ట్ 6 years లో రోహిత్ శర్మ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం మాట్లాడుకోవాలండి కెప్టెన్సీ విషయంలో. ఓపెనింగ్ వచ్చి చాలా ప్రెషర్ ఫ్రీ క్రికెట్ ఆడతాడు, చాలా మంచి ఓపెనింగ్స్ ఇస్తాడు మనకి. 100s చాలా ఫాస్ట్ గా 60-70 balls కి 100 కొట్టేయడం, లేదు ఒకవేళ త్వరగా అవుట్ అయిపోయినా కూడా స్ట్రైక్ రేట్ అనేది 10 overs కి మన స్కోర్ చూస్తే 85-90 ఉండడం. సో మంచి స్టార్ట్స్ ఇచ్చే బ్యాట్స్మెన్ అండ్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్న కెప్టెన్ కూడా రోహిత్ శర్మనే అండి. అంత సక్సెస్ఫుల్ రికార్డ్ ఓడిఐ ఆర్ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ లో ఏ కెప్టెన్ కి లేదు రీసెంట్ గా. సో అలాంటి ఒక మంచి కెప్టెన్ మనకు ఉండడం కూడా ప్లస్ అవుతుందని నా ఫీలింగ్.
ఎస్, ఆస్ట్రేలియా మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని ఆస్ట్రేలియా టీం డీకోడ్ చేసింది. సో అందుకోసమే కొంచెం వికెట్స్ పడకుండా వరుణ్ చక్రవర్తికి అంటే అంతకుముందు మ్యాచ్లో 5 వికెట్స్ హాల్ తీసుకోవడం, తర్వాత మ్యాచ్లో అంతగా వికెట్స్ రెగ్యులర్గా రాకపోవడం అనేది కూడా కొంచెం డీకోడ్ చేశారు. న్యూజిలాండ్ టీం కూడా ఆ పని మీదే ఉంది అనేటువంటి ఒక మాట డీకోడ్ చేసిందంటారా న్యూజిలాండ్ కూడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్ చక్రవర్తికి ఓడిఐలో ఉన్న ఎక్స్పీరియన్స్ less than 5 ODIs అండి. 5 మ్యాచ్లు ఆడాడు, అందులో ఆల్రెడీ ఒక 5 వికెట్ హాల్ ఉండడం, అది సక్సెస్ఫుల్ టీమ్ అయిన న్యూజిలాండ్ మీద ఉండడం, అండ్ మోర్ ఓవర్ సెమీఫైనల్ లో సరే ఓకే డీకోడ్ చేశారని అనుకున్నాం. స్టిల్ మనం వరుణ్ చక్రవర్తిని వాడింది ట్రావిస్ హెడ్ వికెట్ కోసం, అది ఫస్ట్ బాల్ ట్రావిస్ హెడ్ అవుట్ చేసేసాడు. సో అక్కడతో వరుణ్ చక్రవర్తి పని అయిపోయింది. వరుణ్ చక్రవర్తి అనేది ఒక హిడెన్ మిసైల్ కింద వాడాము, ఆ మిసైల్ ఆ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా చేసింది. సో ఇంకా పెద్ద ఇష్యూ ఏముండదు. అండ్ మోర్ ఓవర్ ఆ ఎక్స్పెక్టేషన్ ని వరుణ్ చక్రవర్తి మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. 5 ODIs ఉన్న బౌలర్ మీద లేదు నువ్వు ఫైనల్ కి నువ్వే తీసుకొచ్చావు, ఫైనల్ కూడా నువ్వే కాపాడాలి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడికి దండం పెట్టినట్టే. అంటే ఎక్స్పెక్టెడ్ 4 or 5 వికెట్స్ అనే ప్రెషర్ ఉంది కదా తన మీద ఇప్పటికీ కూడా. అంటే వేరియేషన్స్ కి వికెట్ వస్తుంది అనేది ఒక కామన్ ఎక్స్పెక్టేషన్ అండి. అది సగటు ఆడియన్స్ కి అందరికీ ఉంటుంది. అది మంచి మంచి వేరియేషన్స్, దట్టు 97, 100 అంటే ఒక స్పిన్నర్ అయ్యండి 100 kph బౌలింగ్ వేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. చాలా మనకి లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ లో చూస్తే చాలా తక్కువ క్రికెటర్స్. షాహిద్ అఫ్రీది, వెస్టిండీస్ నుంచి సులిమాన్ బెన్, ఇండియా నుంచి అయితే ఇదివరకు అనిల్ కుంబ్లే, ఇప్పుడు వరుణ్ చక్రవర్తి తప్ప 100 దగ్గర సక్సెస్ఫుల్ గా బౌలింగ్ వేసుకో స్పిన్నర్స్ ఎవరు ఉండరు. సో ఆ 100 kph లో బాల్ లోపలికి వస్తుందా, స్ట్రైట్ వస్తుందా, లేదు బయటకు వెళ్తుందా అని గెస్ చేసే టైం బ్యాట్స్మెన్ కి ఉండదు. కాబట్టి ఒక హిడెన్ వెపన్ లాగా మనం వాడుతున్నాం. ఇదివరకు అజంతా మెండిస్ అని శ్రీలంక నుంచి ఉండేవాడు, సేమ్ క్యారమ్ బాల్స్ వేసేవాడు 95+. సేమ్ అదే కోవాకు చెందిన బౌలర్ వరుణ్ చక్రవర్తి. సో డెఫినెట్లీ ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చేటప్పుడు వరుణ్ చక్రవర్తిని ఎలా ఫేస్ చేయాలి, మొహమ్మద్ షమీని ఎలా ఫేస్ చేయాలి, జడేజాని ఎలా ఆడాలి, ఇలా ఖచ్చితంగా స్కెచ్లు వేసుకుని వస్తారు. ఖచ్చితంగా పెద్ద స్కెచ్ అనేది మాత్రం వరుణ్ చక్రవర్తి మీదే ఉంటుంది, ఎందుకంటే హిడెన్ మిజైల్ లా వాడతాం కాబట్టి. సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆడగలగడం అంటే జస్ట్ ఒక ఓవర్ లో 6 balls వాళ్ళు ప్రాపర్ గా ఫేస్ చేయగలిగితే సరిపోతుంది. బట్ అది సిచ్యువేషన్స్ ని బట్టి మనం 45 to 50 hours మధ్యలో ఒకవేళ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తే ఎన్ని వికెట్స్ వస్తాయి, స్టార్టింగ్ లోనే వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనేది రోహిత్ శర్మ వాడే విధానం బట్టి మనం చూడగలుగుతాం. ఎస్, ఫైనల్గా ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా పేస్ విభాగం అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా అండ్ షమీనే అంటున్నారు. ఓవరాల్గా మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎంత టార్గెట్ ఇండియాకి రాబోతుంది అంటారు ఫైనల్గా? నా ఎక్స్పెక్టేషన్ అయితే టార్గెట్ విషయంలో వీఆర్ లుకింగ్ ఎట్ 255+260 అండి. ఎందుకంటే 360 కొట్టిన టీం అంటే బ్యాటింగ్ చాలా మంచి ఇంపార్టెన్స్ అండ్ కుదిరిన వికెట్స్ మీద వాళ్ళు ఆడారు. అండ్ సేమ్ అదే టెంపోని మన మీద కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పిచెస్ మీద మనం 350+ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ వీఆర్ లుకింగ్ అట్లీస్ట్ 260+ అనేది నా అంచనా. దీనికంటే ఎంత తక్కువైతే మన విన్నింగ్ ఛాన్స్ పెరిగే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మొహమ్మద్ షమీ అండ్ హార్దిక్ పాండ్యా యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, షమీ తప్ప హార్దిక్ పాండ్యా ఎలా అంటేనండి సేమ్ మళ్ళీ ఆ వేరియేషన్స్ కిందకే వస్తుంది. అంటే 8 hours 10 hours బౌల్ చేస్తాడని అనుకోవట్లేదు. 7 or 8 hours వేసి ఒక 40 runs ఇచ్చి ఒక 1 or 2 వికెట్స్ తీస్తాడు మహా అయితే, అది కూడా తనదైన రోజున. సో చూడాలి ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది. చూద్దాం దీక్షిత్ గారు. డెఫినెట్గా ఇండియా ఈ మ్యాచ్ గెలవాలనే అందరి ప్రార్థనలు ఫలించాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ దీక్షిత్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.